ఈరోజు మనం ఆ, అందరం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య గురించి కాస్త లోతుగా చర్చిద్దాం. అంటే మన ఏకాగ్రత గురించి. ఖచ్చితంగా. మన చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా. హ్మ్, మన ఫోన్ నిరంతరం మోగుతూ ఉంటుంది, సోషల్ మీడియా మనల్ని లాగేస్తూ ఉంటుంది. అవును. ఇలాంటి ప్రపంచంలో మన ఫోకస్ని ఎలా కాపాడుకోవాలి, దీనికోసం మనం క్రిస్ బెయిలీ రాసిన హైపర్ ఫోకస్ అనే పుస్తకంలోకి వెళ్దాం. మంచి పుస్తకమది. మన ఏకాగ్రతే మన జీవితాన్ని నడిపిస్తుంది అంటారు. మరి ఆ ఏకాగ్రతను మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. నిజమే. ఈ పుస్తకం చెప్పేది అదే. ఏకాగ్రత అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. కాని చాలామందికి తెలియని విషయమేంటంటే ఆ పవర్కి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. లిమిట్సా? అంటే మన బ్రెయిన్ ఒకేసారి ఎంత సమాచారాన్ని హ్యాండిల్ చేయగలదు. మనం ఎందుకంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం? ఓకే. ఈ లిమిట్స్ని అర్థం చేసుకుంటే మన దగ్గరున్న కొద్దిపాటి ఏకాగ్రతను ఒక ఆయుధంలా ఎలా వాడుకోవచ్చో మనకు తెలుస్తుంది. ఈ పుస్తకంలో రచయిత చెప్పిన ఒక ఉదాహరణ నాకు భలే నచ్చింది. ఆ కేఫ్ గురించి కదా? అవును. ఆయన ఒక కేఫ్లో కూర్చుని జనాల్ని గమనిస్తున్నారట. ఒక టేబుల్ దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు, కాని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఫోన్లల్లో మునిగిపోయి ఉంటారు. అదే, ఇద్దరూ తమ ఫోన్లల్లో మునిగిపోయారు. మధ్యలో ఫోన్ టేబుల్ మీద పెట్టినా మళ్ళీ ఓ 30 సెకండ్లోనే చేతిలోకి తీసుకుంటున్నారు. చాలా కామన్ సీన్ ఇది. కాని అదే సమయంలో ఇంకో టేబుల్ దగ్గర ఒక జంట కాఫీ తాగుతూ పూర్తిగా సంభాషణలో లీననైపోయారు. వాళ్ల ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉన్నట్టుగా. ఆ ఇద్దరు అమ్మాయిల ప్రవర్తననే రచయిత ఆటోపైలట్ మోడ్ అంటారు. ఆటోపైలట్ మోడ్. అవును. మనం రోజూ చేసే పనుల్లో దాదాపు 40% ఇలా ఆలోచించకుండా అలవాటుగా చేసేవే అంట. 40%? అంతే. బ్రష్ చేయడం, షూలేస్ కట్టుకోవడం ఇలాంటి చిన్న పనులకిది ఓకే. కానీ మనం ఏ పనిమీద మన సమయాన్ని, మన ఎనర్జీని పెట్టాలి అని నిర్ణయించుకోవాల్సినప్పుడు ఈ ఆటోపైలట్ మోడ్ చాలా డేంజరస్. ఎందుకంటే మనం కావాలని ఒక నిర్ణయం తీసుకోకపోతే మన మెదడు ఆటోమేటిక్గా మనల్ని సులభంగా, ఉత్తేజకరంగా అనిపించే విషయాల వైపు లాగేస్తుంది. ఫోన్ చూడటం లాంటివి. ఖచ్చితంగా. మీరు చెప్పిన ఆ ఆటోపైలట్ మోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మన స్పృహలో లేకుండానే మన రోజులో చాలా పనులు చేసేస్తున్నాం. అవును. మరి అలాంటప్పుడు మనం ఎలాంటి పనుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతాం? బహుశా పుస్తకంలో దీని గురించి ఏదైనా ఫ్రేమ్వర్క్ ఉందేమో? ఉంది. మనం చేసే పనులను వాటి ప్రొడక్టివిటీ ఇంకా వాటి అట్రాక్టివ్నెస్ బట్టి 4 రకాలుగా విభజించవచ్చు అంటారు. ఓకే. మొదటిది అవసరమైన పని, నెసెసరీ వర్క్. ఇవి ప్రొడక్టివ్ పనులే, కాని చాలా బోరింగ్గా ఉంటాయి. ఉదాహరణకు? రిపోర్ట్లు రాయడం, బోరింగ్ మీటింగ్స్కు అటెండ్ అవ్వడం లాంటివా? పర్ఫెక్ట్. అలాంటివి. ఇక రెండోది నాకు తెలిసి ప్రయోజనకరమైన పని అనుకుంటా కదా, పర్పస్ఫుల్ వర్క్. అవును. అంటే మనకిష్టమైనవి, మన స్కిల్స్కు ఛాలెంజ్ ఇచ్చే పనులు. కరెక్ట్. ఒక కోడర్కు క్లిష్టమైన ప్రోగ్రాం రాయడం, లేదా ఒక ఆర్టిస్ట్కు పెయింటింగ్ చేయడం లాంటివి. అంతే. ఇవి మనల్ని సంతృప్తిగా ఉంచుతాయి. సరే, ఇక మూడోది అనవసరమైన పని, అన్నెసెసరీ వర్క్. దీనివల్ల ఉపయోగముండదు, ఇందులో పెద్దగా ఆకర్షణ కూడా ఉండదు. మన డెస్క్ సర్దడం, ఈమెయిల్ ఇన్బాక్స్ని పదే పదే ఆర్గనైజ్ చేయడం లాంటివా? హాహా, సరిగ్గా అవే. ముఖ్యమైన పనిని వాయిదా వేయడానికి మనం ఇలాంటి పనులు వెతుక్కుంటాం. ఇక నాలుగోది నాకు తెలిసి అందరికీ బాగా తెలిసిన కేటగిరీ. చెప్పండి. పరధ్యానపరిచే పని, డిస్ట్రాక్టింగ్ వర్క్. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ జీనో ప్రొడక్టివిటీ. సోషల్ మీడియా స్క్రోలింగ్, యూట్యూబ్ వీడియోలు చూడటం. లిస్ట్ చాలా పెద్దది. అవును. ఆటోపైలట్ మోడ్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ నేరుగా ఈ పనుల వైపే వెళ్తుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే అవి మనకు తక్షణ ఆనందాన్నిస్తాయి. దానికి ఎలాంటి శ్రమ అవసరం లేదు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బిజీగా ఉండటానికి, ఉత్పాదకంగా ఉండటానికి చాలా తేడా ఉంది. ఇది మంచి పాయింట్. మనం రోజంతా సోషల్ మీడియా చూస్తూ చాలా బిజీగా ఫీల్ అవ్వొచ్చు, కానీ రోజు చివరికి చూసుకుంటే మనం సాధించింది ఏమీ ఉండదు. ఓకే, ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. మన ఏకాగ్రతకు పరిమితులున్నాయన్నారు గదా. అవును. అసలు మన బ్రెయిన్ ఎంత సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు? దీనికి పుస్తకంలో అటెన్షనల్ స్పేస్ అనే పదాన్ని వాడారు. అటెన్షనల్ స్పేస్ అంటే మన బ్రెయిన్లోని ఒక వర్చువల్ వైట్ బోర్డ్ లాగా ఊహించుకోవచ్చు. ఒక ప్రొఫెసర్ చేసిన రీసెర్చ్ ప్రకారం మన ఇంద్రియాల ద్వారా ప్రతి సెకండుకు మన మెదడుకు దాదాపు 11 మిలియన్ల బిట్స్ సమాచారం అందుతుందంట. ఒక్క నిమిషం, 11 మిలియన్లు ఒక్క సెకనుకు! అదెలా సాధ్యం? అదే కదా అసలు మ్యాజిక్. ఆ 11 మిలియన్ల బిట్స్ మన బ్రెయిన్లోకి వస్తున్నా మనం స్పృహతో కేవలం 40 బిట్స్ను మాత్రమే ప్రాసెస్ చేయగలం. నమ్మలేకపోతున్నాను.
11 మిలియన్ల నుండి కేవలం 40యా? అవును. అంటే మన బ్రెయిన్ ఒక నైట్ క్లబ్ బౌన్సర్ లాంటిదన్నమాట. వేల మంది లైన్లో ఉన్నా లోపలికి కేవలం అర్హత ఉన్న కొందరినే పంపిస్తుంది. మంచి పోలిక. అంటే మనం ఈ సంభాషణ వింటున్నప్పుడు మనం కూర్చున్న కుర్చీ ఫీలింగు, బయట ట్రాఫిక్ శబ్దం వీటన్నిటినీ మన బ్రెయిను కావాలని ఇగ్నోర్ చేస్తోందన్నమాట. అద్భుతం. సరిగ్గా అదే. అందుకే మనం ఒకేసారి 2 సంభాషణలను వినలేం. ఓ ఒక సంభాషణను అర్థం చేసుకోవడానికే మన 40 బిట్స్ అటెన్షనల్ స్పేస్లో సగానికి పైగా ఖర్చయిపోతోంది. ఇది మన షార్ట్ టర్మ్ మెమరీ కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా. మనం ఒకేసారి యావరేజ్గా చూస్తే కేవలం 4 వేర్వేరు విషయాలను, చంక్స్ అంటారు కదా, వాటిని మాత్రమే గుర్తుంచుకోగలం. అందుకే ఫోన్ నెంబర్లు, పాస్వర్డ్లు చిన్న చిన్న భాగాలుగా ఉంటాయి. అంతే. ఇది నిజం. నిన్న రాత్రి నాకే జరిగింది. నేను కిచెన్లోకి ఏదో పనిమీద వెళ్లాను. ఉమ్, చేతిలో ఫోనుంది, మెదడులో ఆఫీస్ ఈమెయిల్ గురించి ఆలోచిస్తున్నాను. అక్కడికి వెళ్ళాక అసలు ఎందుకొచ్చానో మర్చిపోయాను. హ, హ. ఇది అందరికీ జరుగుతుంది. ఒక 10 సెకండ్ల పాటు అక్కడే నిలబడిపోయాను. ఇదేనా అటెన్షన్ ఓవర్లోడ్ అంటే? ఖచ్చితంగా అదే. మనం ఒకేసారి ఎక్కువ పనులు చేయాలని చూసినప్పుడు లేదా మన చుట్టూ ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు మన అటెన్షనల్ స్పేస్ అనే వైట్ బోర్డ్ నిండిపోతుంది. అప్పుడు మనం మొదట చేయాలనుకున్న ముఖ్యమైన విషయం ఆ బోర్డ్ నుండి చెరిగిపోతుంది. ఆఫీస్ నుండే వచ్చేటప్పుడు బ్రెడ్ కొనడం లాంటి చిన్న విషయం కూడా అందుకే మర్చిపోతాం. మరి ఈ అటెన్షన్ ఓవర్లోడ్ అనే సమస్యకు పరిష్కారమేమిటి? ఇక్కడే పుస్తకంలోని హీరో హైపర్ ఫోకస్ ఎంట్రీ ఇస్తాడనుకుంటా. అవును. హైపర్ ఫోకస్ అంటే చాలా సింపుల్. చెప్పండి. ఒక ముఖ్యమైన, ప్రయోజనకరమైన పనిని ఎంచుకొని మన పూర్తి అటెన్షనల్ స్పేస్ను కేవలం ఆ ఒక్క పనితోనే నింపేయడం. అంటే వేరే ఏ ఆలోచనలకు, పరధ్యానాలకు చోటు లేకుండా చేయడం. కరెక్ట్. ఇది వినడానికి బాగుంది, కానీ ఇది నిజంగా అంత ప్రయోజనకరమా? అలా ఒకే పని మీద గంటల తరబడి కూర్చోవడం అలసటగా ఉండదా? దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అవునా? అవును. రోజంతా 10 పనుల మధ్య మారడం వల్ల సాయంత్రానికి మనం ఏ పని పూర్తి చేయలేదన్న ఫీలింగ్తో పూర్తిగా డ్రైన్ అయిపోతాం. నిజమే. కానీ ఒక 2 గంటలు హైపర్ ఫోకస్లో ఒక ముఖ్యమైన పని చేస్తే ఆ పని పూర్తవ్వడమే కాకుండా మనం చాలా శక్తివంతంగా, సంతృప్తిగా ఫీలవుతాం. మనము ఒకేసారి ఎన్ని ఎక్కువ పనులు చేస్తే మన ఉత్పాదకత అంత దారుణంగా పడిపోతుంది. ఒక్క పనిమీద ఫోకస్ పెట్టినప్పుడే ఉత్పాదకత 100% ఉంటుంది అంటారు. అయితే నాకొక డౌట్. ఈ హైపర్ ఫోకస్ అనేది అన్ని పనులకు అవసరమా? ఆ నేను రోజూ చేసే బ్రషింగ్ మీద లేదా డ్రైవింగ్ మీద కూడా హైపర్ ఫోకస్ చెయ్యాలా? అలా చేస్తే ఏమవుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. లేదు, అవసరం లేదు. హైపర్ ఫోకస్ అనేది క్లిష్టమైన, ఆలోచన అవసరమయ్యే పనుల కోసమే. అలవాటైపోయిన పనుల కోసం కాదు. కాదు. నిజానికి నడవడం, టైప్ చేయడం లాంటి అలవాటైన పనులపై మనం అతిగా దృష్టి పెడితే వాటి పనితీరు దెబ్బతింటుంది. అవునా? ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు సరిగ్గా నడవలేకపోవడం గమనించారా? మనం దాని గురించి ఓవర్గా ఆలోచించడం మొదలుపెడతాం. క్రీడలలో దీన్ని చోకింగ్ అంటారు. చోకింగ్? అవును. ఒక మంచి బౌలర్ ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడితే తన సహజమైన బౌలింగ్ యాక్షన్ను పాడు చేసుకుంటాడు. ఓ, అంటే ఓవర్ థింకింగ్ చేయడం అన్నమాట. కష్టమైన పనులకు హైపర్ ఫోకస్, తేలికైన పనులకు ఆటో పైలట్. ఇది మంచి క్లారిటీ ఇచ్చింది. అవును. అని ఈ రోజుల్లో చాలామంది మల్టీటాస్కింగ్ ఒక గొప్ప స్కిల్ అని ఫీల్ అవుతారు. అదొక పెద్ద అపోహ. నేను జూమ్ మీటింగ్లో ఉంటూనే స్లాక్ మెసేజ్లకు రిప్లై ఇస్తాను, ఈమెయిల్స్ చెక్ చేస్తాను అని గర్వంగా చెప్పుకుంటారు. క్లిష్టమైన పనుల విషయంలో మల్టీటాస్కింగ్ అనేది ఒక పెద్ద అబద్ధం. మనం ఒకేసారి 2 కష్టమైన పనులు చెయ్యలేం. మనం చేసేది మల్టీటాస్కింగ్ కాదు, టాస్క్ స్విచ్చింగ్. టాస్క్ స్విచ్చింగ్ అంటే ఒక పని నుండి మరొక పనికి మన దృష్టిని వేగంగా మార్చడం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటి? మనం ఒక పని నుండి ఇంకో పనికి మారినప్పుడు మన మనసులో కొంత భాగం ఇంకా పాత పని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన ఆలోచనల్ని రచయిత అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అటెన్షన్ రెసిడ్యూ అంటే మన ఏకాగ్రతలో మిగిలిపోయిన ముక్కలన్నమాట. కరెక్ట్. దీనివల్ల నష్టమెంతుంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం పనుల మధ్య నిరంతరం మారడం వల్ల ఒక పనిని పూర్తి చేయడానికి సాధారణం కన్నా 50% ఎక్కువ సమయం పడుతుందంట. 50%? ఇది చాలా ఎక్కువ. అవును. అంటే నేనొక ముఖ్యమైన రిపోర్ట్ రాస్తూ మధ్యలో
ఒక్క 5 నిమిషాలు అని ఈమెయిల్ చెక్ చేస్తే అది నా ప్రొడక్టివిటీని తరువాత అరగంట పాటు దెబ్బతీస్తుందన్నమాట. ఖచ్చితంగా. అయ్యో, నేనిది రోజూ చేస్తాను. మనలో చాలామంది అంతే. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఏంటది? కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు మనం సగటున కేవలం 40 సెకండ్ల పాటు మాత్రమే ఒకే పనిపై పరధ్యానంలో పరకుండా ఉండగలుగుతున్నాం. 40 సెకన్లా? అంతేనా? అంతే. ప్రతి 40 సెకండ్లకు మనల్ని ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తోంది లేదా మనమే డిస్ట్రాక్ట్ అవుతున్నాం. మన అత్యుత్తమ పని, మన డీప్ థింకింగ్ 40 సెకండ్ల తర్వాతే మొదలవుతుంది. కానీ మనం అక్కడికి చేరుకోలేకపోతున్నాం. సరిగ్గా. ఈ నిరంతర పరధ్యానం మన జ్ఞాపకశక్తి మీద కూడా ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీ బ్రెయిన్ని ఒక కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లాగా ఊహించుకోండి. ఓకే. మీరు ఒక విషయంపై పూర్తిగా ఫోకస్ పెట్టి నేర్చుకున్నప్పుడు ఆ సమాచారం ఇంపార్టెంట్ ఫైల్స్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా వెతికి పట్టుకోవచ్చు. రైట్. కానీ మీరు మల్టీటాస్కింగ్ చేస్తూ అశ్రద్ధగా నేర్చుకున్నప్పుడు ఆ సమాచారం టెంప్ ఫైల్స్ అనే ఫోల్డర్లో పడిపోతుంది. అది అలవాట్లను నిల్వ చేసే ప్రదేశం. అంటే ఆ ఫైల్ అక్కడున్నట్లు మీకు కాసేపు గుర్తుంటుంది, కానీ వారం తర్వాత వెతికితే దొరకడం చాలా కష్టం. వావ్! ఈ ఎనాలజీ చాలా బాగా అర్థమయ్యేలా చేసింది. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి? మన జీవితాన్ని మనం ఉద్దేశపూర్వకంగా నడపకపోతే అది పరధ్యానాల చేతిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితి నుండి బయటపడటమెలా? సమాధానం ఉద్దేశపూర్వకంగా ఉండటంలోనే ఉంది. మన అటెన్షనల్ స్పేస్ చాలా విలువైనది, పరిమితమైనది అని మనం గుర్తించాలి. ఓకే. ప్రతిరోజూ ఉదయం ఆ రోజు ఏ 2 లేదా 3 ముఖ్యమైన పనులపై మన ఏకాగ్రతను పెట్టాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. ఒక ప్లాన్ ఉండాలి. అవును. ఆ పనులు చేసేటప్పుడు ఫోన్లోని అనవసరమైన నోటిఫికేషన్లను ఆపేయాలి. హైపర్ ఫోకస్ కోసం మన క్యాలెండర్లో సమయాన్ని బ్లాక్ చేసుకోవాలి. పుస్తకంలోని ఒక వాక్యం నన్ను బాగా ఆలోచింపజేసింది. మన అటెన్షనల్ స్పేస్ యొక్క స్థితి మన జీవితం యొక్క స్థితిని నిర్ణయిస్తుంది. నిజం. మన మనసు గందరగోళంగా పరధ్యానాలతో నిండి ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అదే మన మనసు ప్రశాంతంగా ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటే మన జీవితం కూడా స్పష్టంగా మన అదుపులో ఉంటుంది. మన ఉత్పాదకతకు, మనశ్శాంతికి ఇదే కీలకమనిపిస్తోంది. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇచ్చాను అని లెక్కలు వేసుకుంటాం. అవును, టు డూ లిస్ట్ టిక్ చేయడం. కానీ ఒకసారి ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? మనం పూర్తి చేసిన పనుల సంఖ్యను కాకుండా ఆ రోజులో నిజంగా ముఖ్యమైన వాటిపై, అది ఒకే ఒక పని అయినా సరే, మనం ఎంత సమయం ఉద్దేశపూర్వకంగా గడిపాము అనే దాని ఆధారంగా మనల్ని మనం అంచనా వేసుకుంటే ఆసక్తికరంగా ఉంది. మనం టిక్ చేసిన బాక్స్లను లెక్కించడం మానేసి మనం గడిపిన ఉద్దేశపూర్వక నిమిషాలను లెక్కించడం ప్రారంభిస్తే ఏం మార్పొస్తుంది?